హలో ఆల్. ఇటు మా షెడ్ బ్యాక్ సైడ్ చూశారు కదా, నిన్న పొట్టేళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టానండి మీకు. అప్పుడంతా క్లియర్గా చూపించానని నాకు అనిపించలేదు. సో పొట్టేలు పిల్లలన్నీ బయటికి తోలాము, అవి బయట ఉన్నాయి. ఇప్పుడు షెడ్ క్లియర్గా చూపిద్దామని చెప్పేసి నేను వీడియో తీశానండి. ఎన్ని తడికెలు పట్టినాయో చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరికి మినిమం ఒక 10 పట్టినట్టున్నాయి. ఎందుకంటే తడికెల వెనక నెట్ ఉంది, ఆ నెట్ పొట్టేలు పిల్లలు లేపుకొని బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట, ఎండలో తిరుగుతున్నాయి. అందుకని చెప్పేసి మేము ఇంకా తడికెలు తీసుకొచ్చి ఆ బార్కి అలా కట్టేసామన్నమాట, బయటికి పోకుండా. అటు సైడ్ వచ్చేసి 65 పిల్లలు ఉంటాయి. సో ఆ ప్లేస్ సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 100 పిల్లలు ఉంటాయి లోపల పక్క. చూడండి షెడ్ ఎంత నీట్గా ఉందంటే, మా పొట్టేలు కాసే అంకులు ఆయన చుమ్ముతున్నారు. సో ఇప్పుడు పొట్టేలు పిల్లలు షెడ్లోనే ఉంటున్నాయి కదా, అంకులు కూడా షెడ్లోనే ఉంటున్నారు. వాటికి మేత వేయటం, చిమ్మటం ఇలాంటివన్నీ అంకులే చూసుకుంటారనమాట. ఇంకైతే అంకుల్ చూడండి ఎంత నీట్గా జిమ్మారంటే, నాకు అంత నీట్గా అనేది రాదు. వాళ్ళకి అలవాటు కదండి. షెడ్ మాత్రం సూపర్ క్లీన్గా ఉంచుతాడు అంకుల్ అయితే. పొట్టేలు పిల్లలన్నీ బయటికి తోలేసినాక షెడ్ అనేది మేము క్లీన్ చేసుకుంటాము. సో అంకుల్ ఒక పక్క, నేను ఒక పక్క, ఇద్దరం కలిసి చిమ్మేసామన్నమాట. చాలా బాగా చిమ్ముతారు, నీట్గా ఉంటుంది. షెడ్ చూడండి, మీకు ఎక్కడన్నా తేమగా కనిపిస్తుందా? లేదు కదా, చాలా డ్రైగా ఉంటుందండి ఎప్పుడు షెడ్ కూడా. మనం షెడ్ని ఎప్పుడు కూడా డ్రైగానే ఉంచుకోవాలి. అదేమంటారు, రొచ్చుగా ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఎప్పుడు అలా ఉండకూడదు. ఎప్పుడు షెడ్ అనేది డ్రైగా ఉంటేనే పొట్టేలు పిల్లలు చాలా సేఫ్గా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసి మిషన్ అండి. మిషన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా పొట్టేలు పిల్లలకి దారి ఉంది. సో మిషన్కి పొద్దుగూకులు మిషన్ కేసు రుద్దుతాయి అని చెప్పేసి అటు కూడా క్లోజ్ చేసేసామన్నమాట, దారి తడికి కట్టేసాము. మీకు షెడ్కి వెళ్ళి నుంచి చూపిస్తుంటే చాలా లాంగ్గా బాగా కనిపిస్తుంది కదండి. అటు సైడ్ వచ్చేసి చివర షార్ట్ ఫీడర్ అనమాట, ఇటు సైడ్ వచ్చేసి లాంగ్ ఫీడర్. ఆ లాంగ్ ఫీడర్నే హాఫ్గా కట్ చేశారనమాట. ఎందుకంటే రెండు లాంగ్ పెడుతుంటే చాలా లెంత్ అవుతుంది, అందుకని చెప్పేసి సగం కట్ చేసాము ఒక ఫీడర్ని. ఇంకా సగం ఫీడర్ అక్కడ సెట్ చేసాము. ఇంకొక సగం ఫీడర్ వచ్చేసి బయట పక్క ఆ 65 ఉండే పిల్లలకి వెళ్ళి సెట్ చేసామన్నమాట. ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను. పొట్టేలు పిల్లలు నన్ను చూడంగానే పొడుస్తాయేమో అనిపించింది. మా పొట్టేలు కాసి అంకుల్ అన్నాడు, వెళ్ళమాకమ్మ అసలు లోపలికి అవి తెగ పొడుస్తున్నాయి, వద్దు అన్నాడు. ఇంకా నన్నేం చేస్తాయిలా అని చెప్పేసి కర్ర తీసుకుని వెళ్ళాను అనమాట లోపలికి. మనంత డేరింగ్ డాషింగ్ గర్ల్ ఇంకొకరు ఉండరు అనమాట. కొద్దిగా గొప్ప మనకి కొద్దిగా డేర్ ఎక్కువే. దానికి కారణం కూడా మా ఆయనే, ఎప్పుడు డేర్గా ఉండాలని చెప్తారు. తను ధైర్యంగా ఉండాలని. సో డేర్గానే పోతాను. కొద్దిగా సేఫ్టీకి కూడా స్టిక్ తీసుకుని వెళ్ళాను అనమాట లోపలికి. ఇంకా బయట పక్క ఫీడర్ కూడా చూడండి, మొన్న నేను చూపించిన ఫీడర్కి ఇవాళ పొట్టేలు పిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి తింటున్నాయో చూడండి. నేను చెప్పాను కదా, లోపల పక్క ఒక హాఫ్ ఫీడర్ వేసేసి ఇంకొక హాఫ్ ఫీడర్ వచ్చేసి ఇక్కడ బయట పక్క సెట్ చేసామన్నమాట ఫీడర్ని. ఎందుకంటే వాటికి ఒక ఫీడర్కి 65 పిల్లలు తినలేకపోతాయి, అందుకని చెప్పి ఎక్స్టెన్షన్స్ చేసాము పొట్టేలు పిల్లలకి ఫీడర్ని. సో ఇప్పుడు బాగా సరిపోతుందన్నమాట ఆ 65 పిల్లలకి. ఈ 100 పిల్లలకి వచ్చేసి 2 ఫీడర్లు సరిపోతాయి. ఒక ఈవినింగ్ టైం వచ్చేసి ఇవాళ అయితే మొక్కజొన్న పిండి దానా పోయలేదండి. ఎందుకంటే పొట్టేలు పిల్లలకి మార్నింగ్ టైంలో ఏమంటారు, డీవార్మింగ్ చేస్తున్నాం పొట్టేలు పిల్లలకి. సో అందుకని చెప్పేసి మొక్కజొన్న పిండి పెట్టకూడదు అన్నారని పెట్టట్లేదు. సో ఎండు చెత్త అనమాట. ఒక 1 డేలో పొట్టేలు పిల్లలు షెడ్లో ఉంటే ఎంత ఎక్కువ ఎండు చెత్త పడుతుందంటే చాలా అంటే చాలా ఎక్కువ పడుతుందండి. నేను ఒక 2 డేస్ నుంచి షెడ్ కాడికి రావట్లేదు. అంకుల్ వాళ్ళే చూసుకుంటున్నారు. మేము ఉన్నాం కదమ్మా, నువ్వు ఎందుకులే, మేము లేనప్పుడు చూసుకో, మేము ఉన్నప్పుడు మేము చూసుకుంటాము, నువ్వు రానక్కర్లేదులే అని చెప్పారనమాట. సో ఇవాళ అంకుల్ ఒక్కరే వచ్చారు, డ్రైవర్ రాలేదన్నమాట. ఇంకా ఎండి చెత్త మొత్తం లోపలేసేసి నేను మిషన్ వేసాను. అంకుల్ తీసుకొచ్చి పోసేసి పొట్టేలు పిల్లల్ని బయటికి ఇప్పాడండి. అవైతే మంచిగా తింటున్నాయి. ఎండు చెత్త ఎలా తింటున్నాయి అంటే ఎక్కువగా తింటున్నాయి అండి, చాలా ఇష్టంగా తింటున్నాయి. పొట్టేలు గ్రోత్ కూడా అలాగే ఉంది. చూడండి మీరే పొట్టేలు పిల్లలు వెయిట్ గెయిన్ ఎలా అవుతున్నాయో.
ఎండు చెత్తకి చాలా అంటే చాలా బాగా వెయిట్ గెయిన్ అవుతాయండి, మంచి హెల్తీ కూడా. ఎందుకంటే అందులో వేరుశనక్కాయలు కూడా ఉన్నాయి. ఇంకా వేరుశనక్కాయలు కూడా చాలా అంటే చాలా బలం అండి పొట్టేలు పిల్లలకి. మేము ఎట్లాగో చివర్లో పొట్టేలు పిల్లలకి వేరుశనగ చెక్క దానా పెడతాము, అది కూడా మన వీడియోస్లో ఉంది. సో చెక్క దానా కంటే వేరుశనగ పప్పులు కూడా తింటున్నాయి కాబట్టి సో వెయిట్ గెయిన్ అవుతాయి. వేరుశనగ చెక్క దానా అనేది మనం ఒక 5 or 6 kgs అలా నానపెడితే అది మినిమం 15 kgs అలా అవుతుంది నాన్నాక. సో మేము అది పెడతామన్నమాట. అది ఇంకా దొరకలేదు, దానికి కొద్దిగా టైం పట్టిద్దని చెప్పారు, తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా పొట్టేలు పిల్లల్ని ఇంకొక 10 or 15 డేస్లో అమ్మేస్తాము, బక్రీద్కి అమ్మేస్తామండి ముందే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మొత్తం 100 పిల్లలు వీడియోలో చూడండి, మీకు పిల్లలు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. నేనైతే లోపల తిరుగుతుంటే అవి నా చుట్టూనే తిరుగుతున్నాయి, ఎక్కడ పొడుస్తాయని భయం వేస్తుంది నిజంగానే. నాకు కూడా ఒక తన్నాయంటే ఎక్కడ పడతానో కూడా తెలీదు. అందుకని చెప్పి మ్యాక్సిమం ఎవ్వరూ పొట్టేలు పిల్లల దగ్గరికి పోనివ్వట్లేదు. వాళ్ళకంటే అలవాటు కాబట్టి ఓకే, మనకు అలవాటు లేదు కదా పొద్దుగూకులు తిరగటం. మనం ఎప్పుడో ఒకసారి పోయి పొట్టేల్లో తిరుగుతామన్నమాట. అందుకని చెప్పేసి అస్సలు వద్దంటే వద్దమ్మా, నువ్వు వెళ్ళమాక, అవి తొక్కితే నువ్వు తట్టుకోలేవని చెప్తున్నారు. అందుకని చెప్పేసి నేను అసలు వాటి దగ్గరికి పోట్లా. దానా పోయాలన్నా, ఏ పిండి దానా పోయాలన్నా, వాటికి వాటర్ అయినా మా వారు, డ్రైవరు, అంకుల్ వాళ్ళు చూసుకుంటారు. నేను బయట సైడ్ ఉండి వాళ్ళకి అందిస్తూ ఉంటాను. సో వాళ్ళు ఇంకా పోసేసుకుంటారనమాట పొట్టేలు పిల్లలకి. ఇంకా అయితే చూడండి, దానా అప్పుడే అయిపోయింది. ఎండు చెత్త అయితే బాగా తింటున్నాయండి. బయట చూసారా ఎండు చెత్త మేము ఎలా ఎండబెడుతున్నామో, ఎంత ఎండితే అంత క్రంచిగా ఉంటుంది. వాటికి కూడా తినటానికి ఏమంటారు, మనం చిప్స్ తింటే ఎలా ఫీల్ అవుతామో వాటికి కూడా అవి కూడా అలాగే ఫీల్ అవుతాయి అన్నమాట. సో దానా అనేది అయిపోయింది. 6 కల్లా పోసినట్టున్నాము. సో 7 కల్లా అయిపోయింది. మళ్ళీ పోయాలన్నమాట ఒక వరుస. ఇప్పుడు పోసేసి 7కి, తర్వాత మళ్ళీ 9:30 or 10కి పోస్తాము పొట్టేలు పిల్లలకి. ఇంకా వీటికి ఏంటంటే వేరుశనగ చెక్క దానా కూడా ఇంకా పెట్టాలి. ఇంకా ఆ చెక్క దొరికితే చాలు. చెక్క కాస్ట్ ఒక కేజీ వచ్చేసి 35 రూపీస్, 37 or 40 పడుతుంది అనమాట. కనుక్కోవాలి దాన్ని కూడా. మనకి అది ఇక్కడ దొరకదండి, ఇంకోల్ సైడ్ అలా దొరుకుతుంది అనమాట వేరుశనగ చెక్క. సో దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని కూడా వీడియో చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి, కాకపోతే ఎక్కడో స్టార్టింగ్లో ఉండుంటుంది. అది ఫస్ట్ బ్యాచ్కి మేము వేరుశనగ చెక్క దానా పెట్టాము. సో సెకండ్ బ్యాచ్కి ఇంకా పెట్టలేదన్నమాట. ఈ వేరుశనగ చెత్తలో వేరుశనగకాయలు ఎక్కువగా ఉన్నాయి కదా, సరిపోతుందిలే అన్నట్టు వదిలేసాం. బట్ తీసుకురావాలి. ఫైనల్లీ ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ ఆల్.